ఇది చాలా కీలక అంశం అండి. 8,000 కోట్లు పెండింగ్ ఉంది ఫీజు రీయింబర్స్మెంట్. విద్యార్థులకు చెల్లించాలి, ఈ యాజమాన్యాలకి, కాలేజ్ యాజమాన్యాలకి, స్కూల్ యాజమాన్యాలకు చెల్లించాల్సిన బకాయి 8,000 కోట్లు ఉంది ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సింది. కానీ ప్రభుత్వం అట్లా పెండింగ్ పెడుతూ వచ్చింది. దీనివల్ల కొన్ని రోజులు మనం కాలేజ్ యాజమాన్యాలు తిట్టుకున్నాం. ఎందుకంటే చాలామంది విద్యార్థులకు వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మీ ఫీజు కట్టండి, ఒకవేళ గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ వేస్తే మళ్ళీ మీకు ఇస్తాం, ముందైతే మీరు ఫీజు కట్టండి, ఫీజు కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి చాలామంది విద్యార్థులను ఇబ్బంది పెట్టారు చాలా వాళ్ళు. తర్వాత అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ పెద్ద మొత్తంలో ఆ యాజమాన్యాలకి పెండింగ్ పెట్టారు. వాళ్ళు మాత్రం ఎంతకాలం నడుపుతారు స్కూల్స్, కాలేజీలు, ఫీజులు లేకుండా, ఫీజులు రాకుండా. చాలామంది టీచర్లకి వాళ్ళు జీతాలు అనే స్థితిలో ఉన్నారంట చాలా చోట్ల. అంటే అన్నీ నారాయణ చైతన్యలాగా ఏం రిచ్చి ఉండదు కదా, కొన్ని మామూలుగా నడిచే కూడా ఉంటాయి కదా, అలాంటి చోట్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. గత పాలకుల పాపం, నేటి విద్యార్థుల భవిష్యత్తుకు శాపం. పేద విద్యార్థుల కళలు నిలబెట్టడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యత నిలబెడితేనే రాష్ట్రం నిజమైన విద్యాశక్తిగా నిలుస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లోపాల కారణంగా కుదేలైన విద్యారంగం. ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం పథకం కాదు, అది పేద తల్లిదండ్రుల కళ, విద్యార్థుల ఆత్మవిశ్వాసం, రాష్ట్ర ప్రగతికి పునాది, సమాజ భవిష్యత్తు. ఆ పునాదిని దెబ్బతీయటం అంటే తెలంగాణ భవిష్యత్తును ధ్వంసం చేయటమే. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే అండి, ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే విద్యా వ్యవస్థ ఇంత దారుణంగా, ఇంత చండాలంగా ఉంది. ఎక్కడా లేదు, వేరే ఎక్కడా కూడా మన విద్యా వ్యవస్థ ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్లో లేదు. కేవలం మన దగ్గర మాత్రమే విద్య అంటే అసలు నథింగ్, ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని వ్యవస్థ ఏదన్నా ఉందంటే విద్యా వ్యవస్థ. వాళ్ళకి రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే ఏమైంది? అసలు స్టూడెంట్స్ని మనుషులాగా ట్రీట్ చేయట్లే ఈ ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలు కూడా, గతంలో బీఆర్ఎస్ అంతే ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అంతే ఉంది. దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి రీయింబర్స్మెంట్ పెండింగ్లో పెట్టుంచారు. దానివల్ల ఏమవుతుంది? కొన్ని విద్యా సంస్థలు అందులో ఉన్న టీచర్లకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు, సగం జీతాలు ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? సరిగా పిల్లలకి క్లాసులు చెప్పట్లేదు. అల్టిమేట్గా నష్టపోతుంది ఎవరు? విద్యార్థులు. అంటే మీ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల, విద్యార్థులే కదా ఏమవుద్దులే అనుకునే మీరు చేసే ఒక అపహాస్యం వల్ల లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. దారుణమైన విషయం అండి అది అసలు. నిజంగా దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల గజిబిజి, విద్యాసంస్థల పతనం, విద్యార్థుల కళలు మటుమాయం, ఇవన్నీ ఒకే ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. ప్రజల ఓటుతో గెలిచిన ప్రభుత్వాలు పేద పిల్లల విద్యా భవిష్యత్తు కోసం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? పాలకులు పిల్లల కళలను నెరవేర్చే బాధ్యతలేసి దాన్ని ఎన్నికల మీటింగుల్లో ఓటు కోసమే వినియోగిస్తే అది కేవలం మోసం మాత్రమే కాదు, సమాజ భవిష్యత్తుపై పెద్ద నేరం కూడా. ఈరోజు విద్యార్థులు బకాయి పడ్డ ఫీజుల కోసం కళాశాలల తలుపులతో తిరుగుతున్నారంటే రేపు ఈ రాష్ట్రం అవకాశాల కోసం వలస వెళ్ళే నిరుద్యోగుల గూడవుతుందని గుర్తుంచుకుంటే మంచిది. విద్యారంగంలో శిథిలమవుతున్న ఆశలను నిలబెట్టుకోవటం కోసం ఇప్పుడు తక్షణమే చర్య తీసుకోకపోతే తెలంగాణ భవిష్యత్ చీకట్లో మునిగిపోతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం పథకం కాదు, అది పేద తల్లిదండ్రుల కళ, విద్యార్థుల ఆత్మవిశ్వాసం, రాష్ట్ర ప్రగతికి పునాది. ఆ పునాది దెబ్బతీయటం అంటే తెలంగాణ భవిష్యత్తును సమూలంగా నాశనం చేయటమే. ఒకదానికి లింక్ అయి ఉంది చూసారా? మీరు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టి మీరు ఇవ్వకపోవటం వల్ల కాలేజీలు ఏం చేస్తున్నాయి? సరిగా క్లాసులు చెప్పట్లేదు, ఎందుకంటే లెక్చరర్లకు జీతాలు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. దీనివల్ల నష్టపోతుంది ఎవరు? విద్యార్థులు. వాళ్ళు ఎంటెక్లో, బీటెక్లో ఇంకేదో బాగా చదువుకొని ఒక మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ మీ యొక్క అరాకొర చదువుల వల్ల, మీరు సరిగా పాఠాలు చెప్పకపోవటం వల్ల ఏమవుతుంది? వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. చివరికి మళ్ళీ వాళ్ళు ఏమవుతున్నారు? బయటకు వచ్చి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలా ఒక తరాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు మీ యొక్క రాజకీయ నాయకులు అందరూ కలిసి. నా బీఆర్ఎస్, నా బీజేపీ, నా కాంగ్రెస్, ఎవరైనా సరే విద్యార్థులను కేవలం ఓట్లేసే యంత్రాలుగా, ఇంకా కొంతమంది విద్యార్థులకు పాపం ఓట్లు కూడా ఉండవుగా ఈ చిన్నపిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్, డిగ్రీ వాళ్ళకి ఓట్లు ఉండవుగా, 16 ఏళ్ళలోపు 18 ఏళ్ళలోపే ఉంటారు వాళ్ళు. కాబట్టి అసలు వాళ్ళని మనుషులుగా కూడా ట్రీట్ చేయట్లే వీళ్ళు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇవాళ 16 ఉండొచ్చు వాళ్ళకి, ఇంకో 2 ఏళ్ళు అంటే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వాళ్ళే మీకు ఓటు వేయాల్సింది. కాలేజీల చుట్టూ మా సర్టిఫికేట్లు ఇవ్వండి సార్ ప్లీజ్ అని కాలేజీల చుట్టూ వాళ్ళు, కాలేజీ యాజమాన్యాలు కాళ్ళు పట్టుకుంటున్నారు పిల్లల తల్లిదండ్రులు పోయి. మీ ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవట్లా.
విద్య అంటే మీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ప్రతి విద్యార్థి తరపున ప్రభుత్వం ఆ కళాశాలకు ఏడాదికి ఏడాది ఫీజు చెల్లించాలి. మొదట్లో ఇది సమయానికి జరిగేది, కానీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పరిస్థితి తారుమారైపోయింది. బడ్జెట్ కేటాయింపులు తగ్గటం, నిధులు విడుదల కావడం ఆలస్యం, నిధులు వేరే ఖర్చులకు మళ్లించడం వంటి కారణాల వల్ల ఫీజు బకాయిలు అమలు కాక గుట్టలుగా పెరిగిపోయింది. గతంలో పెద్ద సారు 10 సంవత్సరాల హయాంలో కేవలం 4% మాత్రమే విద్య కోసం కేటాయించేవాళ్ళు. 4%, 5%, 6% అయితే ఎప్పుడు దాటలేదండి. మీరు కేటాయించిన దాంట్లో ఉండేదే అంత అయితే మరి వాటిని ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎట్లా ఇస్తారు? పోనీ ఆ కేటాయింపు కూడా పూర్తిగా రిలీజ్ చేసేవాళ్ళ? మీ అవసరాల కోసం వేరే వాటి కోసం మీరు ఇచ్చిన ఫ్రీబీస్కి ఉన్న వాటి కోసం వీటిని వాడుకునేవాళ్ళు, అటు పంపించేవాళ్ళు మీరు. 2014-15 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 2 ఏళ్లలో కొంత చక్కదిద్దే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ కేటాయింపులు తగ్గడంతో భారాన్ని క్లియర్ చేయగలిగారు. ఇక 2016-20 కాలంలో ఈ సమయం ఉన్నత విద్యా సంస్థకు బకాయిలు 2,000 కోట్లకు పైగా చేరాయి. అనేక కాలేజీలు వసతి గృహాలు నడిపించడంలో, ఫ్యాకల్టీలు జీతాలు చెల్లించడంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నాయి. అప్పటికే 2,000 కోట్లు చూసారా? ఇక 2000 సంవత్సరం తర్వాత 20 సంవత్సరం తర్వాత ఏమైంది? కరోనా సమయంలో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. బడ్జెట్ కుదించుకుపోవటం వల్ల రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేక పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఏమైంది? చాలా విద్యా సంస్థలు కోలుకోలేని నష్టం పడినాయి. వేలాది విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీలు ఈ పథకంపై ఆధారపడి నడుస్తున్నాయి. నేడు అవి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దానివల్ల జీతాలు ఇవ్వలేకపోతున్నారు. వసతి గృహాలు మూతపడిపోయినాయి. ఎందుకు? డబ్బులు లేవు కదా. విద్యా ప్రమాణాలు పడిపోయినాయి. ల్యాబ్లు, లైబ్రరీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు పెట్టే స్తోమత లేక కాలేజీలు దివాళా తీస్తున్నాయి. కొందరు యాజమాన్యాలు బకాయిల కోసం కోర్టును ఆశ్రయించగా విద్యారంగంలో అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పథకం కారణంగా విద్యా సంస్థలు గాడిలో పడాల్సింది పోయి మరింత సంక్షోభంలో చిక్కుకున్నాయి. మరింత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ అసలు ఉద్దేశం విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా చదువుకునే అవకాశం ఇవ్వటం. కానీ గత 10 ఏళ్లలో దీనికి విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలు అమలు కావడంతో విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారు. సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు రావట్లేదు. దాంతోపాటుగా కొందరు విద్యార్థులు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూడకుండా లోన్లు తీసుకున్నారు. ఫలితంగా డిగ్రీ పూర్తయిన వారికి సర్టిఫికెట్లు రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు వాళ్ళు. సామాజిక, మానసిక ప్రభావాలు కూడా ఉంటాయి వాళ్ళపైన. ఒకప్పుడు ఉన్నత విద్య మంచి భవిష్యత్తు అన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పేద విద్యార్థులు నాణ్యత లేని విద్య దొరకటం, ఉద్యోగాలు రాక వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ సరిగా ఫీజులు చెల్లించరు, మంచి ఫ్యాకల్టీ ఉండదు. దానివల్ల ఏమవుతుందండి? నైపుణ్యత ఉండదు, వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండవు. డిగ్రీ అయిపోద్ది, బీటెక్ అయిపోద్ది, బయటికి వస్తారు, వాళ్ళ దగ్గర స్కిల్ లేదు కదా. జాబ్ ఇవ్వాలంటే స్కిల్ ఉండకపోతే ఉద్యోగం ఎట్లా వస్తుంది? ప్రతి ఎన్నికలకు ముందు ఫీజు రియంబర్స్మెంట్ ఒక ప్రధాన రాజకీయ హామీగా నిలబడుతుంది. ఎన్నికలు పూర్తయ్యాక ఆ హామీ అటకెక్కి కూర్చుంటుంది. పాలకపక్షం, ప్రతిపక్షం ఒకే మాదిరి పూర్తి రియంబర్స్మెంట్ చేస్తాం, బకాయిలన్నీ తీరుస్తామని మోసగిస్తాయి. నిజానికి పేద విద్యార్థుల కళ్ళను రెచ్చగొట్టే ఈ వాగ్దానాలు ఓట్ బ్యాంక్ లెక్కలకే మాత్రమే పరిమితమవుతున్నాయి. ఎన్నికల పూర్తయ్యాక నిధుల కేటాయింపులు కత్తిరించబడతాయి, విడుదలలు నెలల తరబడి ఆగిపోతాయి. కాలేజీలు బకాయిల కోసం ప్రభుత్వం తలుపులు తట్టాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యల మధ్య చిక్కుకుపోయిన విద్యా సంస్థలు నాణ్యమైన పరిపాలన ఇవ్వలేక కాలేజీలు మూసేయటం, లేకపోతే అప్పులు తెచ్చి నడపటం, విద్యార్థులకు ఏదో నడపాలి కాబట్టి నడపడం లాంటివి చేస్తుంటాయి చాలా కాలేజీలు. మరి ఏం చేయాలంటే బడ్జెట్ కేటాయించాలండి. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? బడ్జెట్ కేటాయించాలి. ఇప్పుడు 8,000 కోట్ల పెండింగ్ ఉంది. రేపటి నుంచి వీళ్ళు కాలేజీలు బంద్ చేస్తామంటున్నారు. ముందు ఉన్న పళంగా ఎంత వీలైద్దో అంత చెల్లించాలి. తర్వాత విడతల వారీగా చెల్లించుకుంటూ వెళ్ళిపోవాలి. బడ్జెట్ పెంచాలి. మీరు లాస్ట్ బడ్జెట్లో సేమ్ మొన్న బడ్జెట్లో కూడా మీరు అదే 6% ఇచ్చారు. ఆ 6%లోనే మీరు పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతా అంటున్నారు, నియోజకవర్గానికి ఒక అది కడతా అంటున్నారు, ఇది కడతా అంటున్నారు. మరి అవన్నీ కడతానికి వెళ్ళిపోయినప్పుడు మరి ఈ విద్యా వ్యవస్థకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈ ఫీజు రియంబర్స్మెంట్కి బకాయిలకి మీరు బడ్జెట్లో పెట్టలేదు, మరి ఎట్లా ఇస్తారు ఇప్పుడు వీళ్ళకి అనేది చాలా కీలకమైన క్వశ్చన్. రియంబర్స్మెంట్ పొందే కళాశాలలు తప్పనిగా మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించాలి. ఈ పథకాన్ని రాజకీయ వాగ్దానాల బారిన పడకుండా స్వతంత్ర కమిషన్ పర్యవేక్షణలో నడవాలి. గత 10 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యారంగాన్ని ఎంతగానో దెబ్బతీశాయి. విద్యా సంస్థలు మూతబడే పరిస్థితికి చేరుకోగా
విద్యార్థులు చదువు మానేసిన పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ఒక పథకం వైఫల్యం మాత్రమే కాదు, సమాజంలో వెనుకబడిన వర్గాల భవిష్యత్తు దెబ్బతినడానికి నిదర్శనం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం గల యువత అవసరం. ఆ యువతను తయారు చేయడానికి ఉన్నత విద్య తప్పనిసరి. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ మరలా పునరుద్ధరించి సమయానికి పారదర్శకంగా అమలు చేయడం ఇప్పుడు అత్యవసరం. పేద విద్యార్థుల కళలు నిలబెట్టడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడం ద్వారానే తెలంగాణ నిజమైన విద్యాశక్తిగా నిలుస్తుంది. మరి ప్రభుత్వాలు రేపటి నుంచి విద్యా సంస్థలు బంద్ చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా, విద్యార్థులేగా ఏమైద్దిలే అని లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. నాకైతే పెద్దగా పట్టించుకునే నమ్మకం లేదు ఎందుకంటే అసలు బడ్జెట్ కేటాయింపులే లేవు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎక్కడా కూడా.